గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తూ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఇవాళ మాల్స్ కట్టుకోవడానికి, అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి, విశృంఖలంగా వేల కోట్ల రూపాయలు ఆయన అన్నదమ్ములు, ఆయన అనుయాయులు సంపాదించుకోవడానికి ఒక పచ్చజెండా ఇవాళ ఊపి HILTP పాలసీ పేరిట తీసుకొని వచ్చినాడు. నేను మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నా, ఇవాళ వరంగల్ ప్రజలను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నా. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును గనక ఒకవేళ గతంలో రైతుల దగ్గర తీసుకున్న భూములు ఇవన్నీ కూడా సేమ్ హైదరాబాద్ ఎట్లా తీసుకున్నారు, ఇక్కడ అట్లే తీసుకున్నారు. ఇక్కడ కూడా దబ్బన మాల్స్, అపార్ట్మెంట్స్ కట్టుకున్నందుకు రిజిస్ట్రేషన్ ధరల 30% ఇస్తే వరంగల్ ప్రజలు ఒప్పుకుంటారా? కరెక్ట్ కాదు కదా. మేమనేది కూడా అదే. హైదరాబాద్ భూములు తెలంగాణ ప్రజల సొత్తు. హైదరాబాద్ పారిశ్రామిక వాడలు తెలంగాణ ప్రజల నుంచి తీసుకున్న భూములు. వాటిని ప్రజా ఉపయోగం కోసం వాడండి, ప్రజల అవసరాల కోసం వాడండి. వాటిని అవసరమైతే ఇప్పుడు నేను అడుగుతున్నా, మీరు పోయి నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటా అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఇస్తుందా? ఇయ్యదు కదా. మరి వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు మీరు వీళ్లకు? దీని కారణం చెప్పండి అంటే వాళ్ళు కారణం చెప్తలేరు. ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాలా. హైదరాబాద్ లోపల ఉండే కాలుష్య కారక పరిశ్రమలుంటే వాటిని, ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీని తరలించడానికే పెద్దలు కేసీఆర్ గారు ఫార్మా సిటీ అని పెట్టిండ్రు. కొత్త టెక్నాలజీతో కొత్త ప్రాంతంలో కాలుష్యం రాకుండా ఉన్న కాలుష్యాన్ని అరికడుతూ వాటిని అక్కడ తరలించి మరి ఇక్కడ ఉండే ఈ ల్యాండ్ను అవసరమైతే 50% గవర్నమెంట్ తీసుకోవాలనేది మా ప్రభుత్వం యొక్క గత ప్రభుత్వం యొక్క ఆలోచన. కానీ ఈ ప్రభుత్వం ఆలోచన ఏంది? ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ పేరిట అమ్ముకోవాలా, ఇక్కడ ఉన్న ఈ 9,300 ఎకరాలు ఇటు అమ్ముకోవాలా, రెండు దగ్గర లక్షల కోట్లు సంపాదించి రాహుల్ గాంధీకి తెలంగాణను ATM గా మారుస్తూ, కాంగ్రెస్ పార్టీకి ATM గా పేటీఎం గా మారుస్తూ వచ్చే ఒక 20-25 ఏళ్లు ముని మన్మన్లు, మనమన్లు, వాళ్ళ ముని మన్మన్లు వాళ్లకు వేల లక్షల కోట్ల ఆస్తిని 5 లక్షల కోట్ల కుంభకోణం ద్వారా అర్జించి పెట్టాలన్నది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ఇప్పుడు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ కి ఎట్లయితే మేము మా ప్రభుత్వంలో భూసేకరణ చేసినామో, గతంలో ఈ 21 పారిశ్రామిక వాడల్లో కూడా గత ప్రభుత్వాలు అట్లే భూసేకరణ చేసినాయి. రైతుల దగ్గర, ప్రజల దగ్గర రెవెన్యూ భూములు తీసుకున్నాయి. మరి వాటిని ఇవాళ నీ అబ్బసొత్తు అన్నట్టు, నీ అత్తసొమ్ము అన్నట్టు నువ్వు దానం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తా ఊరుకోదు. దీని మీద ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తాం, తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ వెంటనే ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా ఒక పెద్ద పోరాటానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని రిజర్వేషన్ కి సంబంధించి 23% అన్నారు, అది 17% కూడా రాలేదు. దీని మీద అంటే చెప్పింది తెలంగాణలో సామెత ఉంది, కొండంత రాగం తీసి గాడిద పాట వాడిండేటోడు వెంకటి. కేసీఆర్ గారు 24% రిజర్వేషన్ ఇస్తే అది చాలదు, కేసీఆరే అన్యాయం చేసిండో అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి 42% ఇస్తామని బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఏంది? నిన్న సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పి సడన్ గా 6:30కు నోటిఫికేషన్ ఇచ్చింది. అందులో చూస్తే ఇప్పుడే మా గౌరవ శాసనసభ్యులు రాజేశ్వర్ రెడ్డి గారు, మా ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి గారు చెప్తున్నారు, కొన్ని మండలాల్లో కనీసం ఒక్క ఊరు కూడా లేదు బీసీలకు రిజర్వేషన్లో. ఇక ఇంతకంటే అరాచకం, ఇంతకంటే కిరాతకం ఏదైనా ఉందో నాకే తెలియదు. మరి నేను ఇంకొక మాట కూడా అడుగుతున్నా, 42% అని చెప్పి కులగణన అని చేసి దానికి 160 కోట్లు ఖర్చు పెట్టి దానికి మళ్ళీ రాహుల్ గాంధీ కితాబులు ఇచ్చి ఇది రేర్ మోడల్, రేర్ అంటే ఏందట అంటే రాహుల్ రేవంత్ మోడల్ అట, రేర్ మోడల్ అని పెట్టి దానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో తీర్మానం పెట్టి ఓహో రేవంత్ రెడ్డి, ఆహా కాంగ్రెస్ అని ఊదరగొట్టి ఇలా పీకింది చివరికి. ఏం చేసినావు? 42% రిజర్వేషన్లను నమ్మబలికి బీసీల ఓట్లు కొల్లగొట్టి ఇవాళ 17%కి పరిమితం చేసినందుకు ముందు రేవంత్ రెడ్డి 2 చెంపలేసుకొని బీసీలను మోసం చేసినందుకు క్షమాపణ చెప్పాలి. సర్పంచ్ ఎన్నికల్లో ఇవాళ ఏ అరాచకమైతే చేస్తా ఉన్నారో, కొన్ని మండలాల్లోనే బీసీలకు స్థానం లేకుండా, రిజర్వేషన్ లేకుండా చేసి, కొన్ని జిల్లాల్లో కూడా లేకుండా చేసి దుర్మార్గం ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తున్నదో దీనికి రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే బీహార్ ఎన్నికల్లో రాహుల్ గాంధీ అబద్దం చెప్పిండు, తెలంగాణలో మేము చేసేసినాం 42% ఇచ్చేసినాం అని బీహార్ ఎన్నికల్లో చెప్తాడు, ఢిల్లీలో చెప్తాడు. అందుకే తెలంగాణ గల్లీల్లో ఉండే మా బలహీన వర్గాల సోదరులకు నా ప్రార్థన, దయచేసి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏదైతే నమ్మించి గొంతు కోసిందో బుద్ధి చెప్పండి. ఇవాళ పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో సిగ్గులేదు ముఖ్యమంత్రికి, మంత్రులకు. పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తారట. ఆ ఎన్నికల్లో పార్టీ గుర్తే లేకపోయా, అసొంటప్పుడు నువ్వు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఆడికెళ్ళిస్తావు అంటే నమ్మితే ఇక ఎన్ని అబద్దాలు చెప్తారంటే వాళ్ళకు నిజంగా వాళ్ళ నోర్లకు మొక్కాలే. మళ్ళొక్కసారి ఇవాళ వీళ్ళ నిజరూపం బయటపడ్డది. వీళ్ళు ఇన్నాళ్లు బీసీల కోసం కార్చిన కన్నీళ్లు మొసలి కన్నీరు అన్నది బయటపడ్డది. కాబట్టి బీసీ సోదరులు, ముఖ్యంగా సోదరీమణులు, మీరే బుద్ధి చెప్పాలా ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ, ఈ రకమైన మోసాన్ని ఏదైతే కొనసాగించే ప్రయత్నం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తా ఉన్నారో దీనికి తప్పకుండా తెలంగాణ తప్పకుండా సందర్భానుసారంగా కసిదీరా కాళోజీ నారాయణరావు గారు చెప్పినట్టు
కసిదీర కాలం వచ్చినప్పుడు కాటేసి తీరుతుందనే మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. ఇంకేం చెప్పంటే కొత్తగా ఇక జరిగేది జరుగుతుంది. ఇక మిగతా విషయాలు వరంగల్ లో జరగలేదు. ఎస్టీ ఒక్క ఓట్ లేదా ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చారు ఒక విలేజ్